ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఈరోజు విందాం. షఫీ బుక్ స్టాల్ కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. మొయినుద్దీన్ బాబా బుక్ స్టాల్లో విచారంగా కూర్చున్నాడు. బస్టాండ్ అంతా రద్దీగా ఉంది. వచ్చిపోయే బస్సుల శబ్దాలతో రుదగా ఉంది. పక్కనే జ్యూస్ సెంటర్లోని గ్రైండర్ల శబ్దం కంపరమెక్కిస్తోంది. వేలాడదీసిన టీవీల్లోని పాటలు మరింత కంపరమెక్కిస్తున్నాయి. బాబా ఓసారి నిర్లిప్తంగా నిర్వికారంగా టీవీ వైపు చూశాడు. ఆ రంగుల డబ్బా తన జీవితాన్నే దెబ్బకొట్టింది. ఇక్కడే కాదు, తన ఇంట్లో కూడా. తను కిటికీలు తలుపులు మూసేసుకున్నా తన ఇంట్లో చొరబడి మాటల్నే కరువు చేసింది. అతనికి అన్నం పెట్టి వాడలోని ముచ్చట్లన్నీ చెప్పి కొసరి కొసరి వడ్డించే భార్య రజియా ఇప్పుడు పల్లెం తన ముందర పడేసి ముందు గదిలోకెళ్ళి సీరియల్ చూస్తూ కూర్చుంటుంది. అన్నీ కేబుల్ బంధాలైపోయాయి. బాబా ఓసారి తన స్టాల్లోని పుస్తకాల వైపు చూసుకున్నాడు. రంగురంగుల ముఖచిత్రాలతో వందలాది పత్రికలతో కళకళలాడే బుక్ స్టాల్లో ఇప్పుడేమీ లేవు. 2 వారపత్రికలు, వేలాడదీసిన 4 దినపత్రికలు, 10-20 బూతు పుస్తకాలు అంతే. ఒకప్పుడు ఉదయం 5 నుంచి సాయంత్రం 9 దాకా తన స్టాల్ ముందు 20 మంది దాకా ఉండేవాళ్లు. ఇప్పుడేరి ఒక్కరైనా తన బుక్ స్టాల్ గురించి అడగరే? జిరాఫీల్లా మెడలు సాగదీసి కళ్ళని పెకిలించి టీవీ స్క్రీన్కి అతికించి ప్రతి రంగుల డబ్బా ముందు 20-30 మంది లీనమై ధ్యానమై. మొయినుద్దీన్ బాబా కళ్ళని కన్నీటి తెరలు కప్పేశాయి. 25 ఏళ్ల కింద చిన్న టేలాతో మొదలైన బుక్ స్టాల్ క్రమక్రమంగా ఎదిగి కళకళలాడేది. వసీమా పెళ్లి చేసినప్పుడు ఎంత సంపాదన! బిడ్డ పెళ్లికి ఎంతోమంది అధికారులు, కవులు, రచయితలు, పాఠకులు వచ్చారు అభిమానంతో. ఇప్పుడు వాళ్లంతా ఏరి? ఎక్కడా కనిపించరే? అంతా ఒక్కసారే మాయమైనట్టు కనిపించరే? అదుగో జనం ఉరుకులు పరుగులు. దేనికోసం? ప్రపంచ విజ్ఞానమంతా పుస్తకాల్లో ఉందంటారే, మరి ఒక్కరూ బుక్ స్టాల్ వైపు రారేం? ఒక్క అక్షరం ముక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని ఇష్టంతో రాసిపెట్టిన బోర్డు చిలుంపట్టిపోతుంది. తన పట్ల ఆప్యాయంగా చూసేవాళ్లంతా కనీసం పట్టించుకోవడం లేదు. తన బుక్ షాప్ తనకే పరాయిదైపోతోంది. మొయినుద్దీన్ బాబాకి గుండె బరువెక్కింది. గతం కాగితంలా రెపరెపలాడింది. వయసు మీద పడుతుంటే బుక్ స్టాల్ చూసుకోమని పెద్ద కొడుకు చెప్పినప్పుడు వేలకు వేలు డిపాజిట్లు కట్టి గొర్రెతోకంత కమిషన్ కోసం 18 గంటలు శవం ముందు కాపలా కాసినట్లు ఆ టేలాలో కూర్చోవాలా? నా వల్ల కాదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది బాగా బతకడానికి అని నిష్కర్షగా చెప్పాడు. ఒరేయ్, ఒక్క పైసా ఖర్చు లేకుండా కొన్ని వందల పుస్తకాలు చదివే అవకాశం ఆ టేలాయేరా ఇచ్చింది. ఆ జ్ఞానమే రాకపోతే నీకు చదివే అబ్బేది కాదు. కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళని చదివించిన మంచి పుస్తకాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దురా అన్నాడు షఫీయుద్దీన్. రోజు ఆ బుక్ స్టాల్లో నువ్వేం సంపాదిస్తున్నావు? మహా అయితే 20-70 రూపాయలు. అంతకన్నా అదే బస్టాండ్లో బిచ్చెమెత్తుకునేవాడు 100 పైనే సంపాదిస్తున్నాడు. కొడుకు మాట గుణపంలా గుచ్చుకుంది. ఆ వృద్ధ హృదయం నిమిషం పాటు విలవిలలాడింది. ఒరే అజీం, ఇప్పుడు ఆ టేలాలో గిరాకీ తగ్గిండొచ్చు. నీకేం తెలుసురా దాని విలువ? గేటు తీసే వరకు మసీదు దగ్గర ఎవ్వరూ ఉండరేమో గాని తెల్లారంగా 5 నుంచి మన టేలా ఎప్పుడు తీస్తామని ఎదురు చూసేవాళ్లు ఎంతోమంది ఉండేవారు. ఏదైనా పత్రిక ఆలస్యమైతే బాబా త్వరగా తెప్పించు అని అడ్వాన్సులిచ్చిపోయేవాళ్లు. పుస్తకాలతో సమానంగా ఈ బాబాని ప్రేమించేవాళ్లు. పుస్తకాన్ని చూసినంత గౌరవంగా ఈ బాబాకు నమస్కారాలు చెప్పేవాళ్ళు. పుస్తకాలని చూసుకున్నంత అపురూపంగా ఈ బాబాని పలకరించేవాళ్ళు. రిజల్ట్ వచ్చిన రోజుల్లో మన టేలా ముందు ఒక జాతర జరిగేది అన్నాడు. అదంతా ఒకప్పుడు. అసలిప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారని? ఎవరూ చదవని పుస్తకాన్ని ముందేసుకొని రోజుల తరబడి కూర్చోవడం నా వల్ల కాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బుక్ స్టాల్లో కూర్చోవడం ఎంత నామోషి అన్నాడు అసహ్యంగా. ఈ మాటలు మొయినుద్దీన్ బాబాలో కలవరం కలిగించాయి. అలా అనకురా,
నీ ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసింది ఆ టేలా సంపాదనతోనే. రజియా పెళ్ళికి, వసీమా పెళ్ళికి ఎంత గొప్ప గొప్ప వాళ్ళొచ్చారో తెలుసా? వాళ్ళంతా ఆ టేలా వల్లనే కదరా. నమ్మకంతో పత్రికలు పంపిన పబ్లిషర్లున్నారు. కాపీలు పెంచితే స్వీట్లు బహుమతులు ఇచ్చిన సంపాదకులున్నారు. 4 అన్నం ముద్దలు పెట్టిన అక్షరాలయంరా అది. గొంతు జీరబోతుంటే కోపంతో వణికిపోతూ అన్నాడు. నువ్వెన్నైనా చెప్పు, నాకు రేపో మాపో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా వస్తుంది. రాకపోయినా ట్యూషన్లు చెప్పుకునైనా బతుకుతాను. ఆ బుక్ స్టాల్తో ఎవడు బాగుపడ్డాడు? దాంతో ఏమైనా బంగ్లాలు సంపాదించావా, కార్లు సంపాదించావా? ఇంకా అది అక్షరాలయమట అని అరిచాడు అజీం విసుగొచ్చి. అలా అనకురా అజీం. 15 ఏళ్ల కింద 10-12 మంది కుర్రాళ్ళు నా దగ్గర డైలీ పేపర్లు వేసి బతికేవాళ్ళు. తెల్లారేసరికల్లా ఒక్కరూ 600 పేపర్లకి తక్కువ వేసి వచ్చేవాళ్ళు కాదు. ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా? ఆ కుర్రాళ్ళలో ఒకడు బ్యాంక్ మేనేజర్ అయ్యాక వచ్చి, బాబా నన్ను గుర్తుపట్టావా అని బ్యాంకు తీసుకెళ్లి తన గ్యారంటీతో ఈ ఇల్లు కట్టుకోవడానికి అప్పిచ్చాడు. రజియా పెళ్లిలో బంగారు ఉంగరం పెట్టాడో లెక్చరర్. వాడు నా దగ్గర పేపర్లేసిన కుర్రాడే. అమ్మకు ఆపరేషన్ జరిగినప్పుడు 10,000 చెక్ పంపించాడే ఓ ఎడిటర్. అతడు నా దగ్గర పేపర్లు పంచినోడే. ఇప్పుడంటే ఏజెన్సీలు పెరిగాయి కానీ ఆ టేలా ఎంతమందికి అన్నం పెట్టిందో నీకేం తెలుసురా అన్నాడు. కేవలం కడుపు నిండగానే సరిపోదు. ఈ రోజుల్లో బతకడానికి చాలా చాలా కావాలి. అవన్నీ ఆ బుక్ స్టాల్తో తీరవు. నన్ను విసిగించకు, తమ్ముని కూర్చోమను. వాడు ఖాళీగానే తిరుగుతున్నాడు కదా అన్నాడు సీరియస్గా. మొయినుద్దీన్ బాధగా బట్ట కుర్చీలో కూర్చున్నాడు. హనీఫ్కి బుక్ స్టాల్ అంటే గిట్టదు. బస్టాండ్ వైపే రాకపోయేవాడు. ఎప్పుడైనా వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చి ఏ పుస్తకంలోనైనా బూతు బొమ్మలు కనబడితే వాటినోసారి తిరిగేసి వెళ్ళిపోయేవాడు. పొద్దున్నే లేచి డైలీ పేపర్ వేసి రమ్మన్నా 10 గంటల దాకా లేవడు అని తనలో తానే గొనుక్కున్నాడు. మనసంతా గజిబిజిగా ఉంది. అంతలోనే హనీఫ్ వచ్చాడు. హనీ తండ్రి పిలుపుతో వంటింట్లోకి వెళ్తున్న వాడల్లా ఆగిపోయాడు. నాకు నడుం నొప్పి వస్తోంది. రేపటి నుంచి బుక్ స్టాల్లో నువ్వే కూర్చోవాలి అన్నాడు బాబా. హనీఫ్ ఏదో గుర్తొచ్చినట్లు తల పంకించి, చెప్పడం మర్చిపోయాను, బుక్ స్టాల్లో ఇంకెవరూ కూర్చోనక్కర్లేదు. నిన్ననే పోస్ట్లో మున్సిపాలిటీ వాళ్ల నోటీస్ వచ్చింది. బస్టాండ్ని వెడల్పు చేశారట. వారం రోజుల్లో అన్ని స్టాల్స్ తొలగించాలి, లేదంటే బుల్డోజర్తో కూలదోస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో ఆ నోటీస్ అంటూ ఆ కాగితం తండ్రి చేతిలో కుక్కిపోయాడు. ఆ మాటల్ని విన్న మొయినుద్దీన్ శరీరం చిగురుటాకులా వణికిపోయింది. ఆ నిజాన్ని అలసిపోయిన పేగులు జీర్ణించుకోలేకపోయాయి. తన జీవన సర్వస్వాన్ని ఎవరో కూలదోస్తున్నట్టు కంపించిపోయాడు. ఆ నోటీస్ చదివే ధైర్యం రాలేదు. పీడ బోయింది అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అజీం. హనీఫ్ కూడా వెళ్ళిపోతున్న వాడల్లా తిరిగొచ్చి, చాలా సంవత్సరాల నుంచి బస్టాండ్లో ఉన్న కొందరికి మాత్రం మళ్లీ షాపులు కేటాయిస్తారట, అది మున్సిపల్లో అప్లికేషన్ పెట్టుకుంటే అనేసి వెళ్ళిపోయాడు. మొయినుద్దీన్ కళ్ళు అప్పటికే తడిగా మారాయి. చచ్చిపోయిన ఆశ ఆ మాటతో చిగురించింది. ఆ నోటీస్ చదవకుండానే చేతికర్ర తీసుకొని గబగబా బయలుదేరాడు మున్సిపల్ ఆఫీస్కి. మొన్న తెంపిన మల్లెపువ్వు నడిచి వెళ్తున్నట్టు. మున్సిపల్ ఆఫీస్ అంతా గోలగా ఉంది. చైర్మన్ ఛాంబర్ దగ్గర తొక్కిసలాటగా ఉంది. బస్టాండ్ ముందర తోపుడు బండిపై అరటి పండ్లమ్ముకునే భీమయ్య మొయినుద్దీన్ బాబాని చూసి అడిగాడు, ఏం బాబా ఇటొచ్చినావు అని. బాబా విషయం చెప్పాడు. నేను బేకరీ పెట్టుకుందామనే దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చిన. నువ్వు నారాయణ అనే ఎల్డీసీని కలువు అని చూపించాడు. బాబా ఆ జూనియర్ అసిస్టెంట్ దగ్గరికెళ్ళి, సాబ్ బస్టాండ్ కూలగొట్టి పెద్దగా కడతారట కదా, ఇప్పుడు బస్టాండ్లో నాకో షాప్ ఉంది. మళ్ళీ నాకు షాప్ కోసం స్థలమైనా దుకాణమైనా కావాలి అన్నాడు వినయంగా. జూనియర్ అసిస్టెంట్ తలెత్తి కూడా బాబా వైపు చూడలేదు. చూడకుండానే చెప్పాడు, ఇదివరకున్న స్థలం నీ సొంతమా? మళ్ళా కావాలనడానికి? ఎక్కడి స్థలాలక్కడ కౌన్సిలర్లు పంచుకుంటుండ్రు. నువ్వు పోయి చైర్మన్ను గలువు, లేకపోతే మీ వాడ కౌన్సిలర్ని పట్టుకురా అని. అది కాదు సాబ్, చాలా ఏండ్ల నుంచి నా షాప్ అంటూ ఏదో చెప్పబోయాడు. ఓవయ్యా, ఉడిపి హోటల్నే కూలగొడుతుండ్రు, నీ పుస్తకాల షాప్కి వచ్చిందా? ఇయాల రేపు ఎవడన్నా పుస్తకాలు చదువుతున్నాడా?
జనాలకు అంత తీరికెక్కడిది? డైలీ పేపరే మీద మీద చూస్తాండు. వెళ్ళవయ్యా అని కసురుకున్నాడు. బాబా దిగులుగా లేచి చైర్మన్ని కలవడానికి ప్రయత్నించాడు. కానీ 2 గంటలు నిల్చున్నా లోపలికి వెళ్ళడానికి అనుమతి దొరకలేదు. అంత రద్దీగా ఉంది. తర్వాత చైర్మన్ హడావిడిగా బయటకొచ్చి సెల్ ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు. మొయినుద్దీన్ బాబా నీరసంగా ఇంటికి బయలుదేరుతుంటే తన వాడ కౌన్సిలర్ శంకర్ కలిశాడు. శంకర్ బేటా, నీకోసమే వచ్చినా అన్నాడు. కానీ శంకర్ పట్టించుకోలేదు. పక్కనున్న వ్యక్తితో, ఇండ్ల రిపేర్లకు 70,000 లోన్ ఇస్తుండ్రు. నేను చైర్మన్ గారితో మాట్లాడతా, 10,000 ఇయ్యు. ఏదో రిపేర్ చూయించరాదు? వడ్డీ లేని పైసా, 10 ఏండ్లలా కట్టాలి. అప్పటి వరకు ఎవడుంటాడో ఎవడు పోతాడో, ఏమంటావు అంటున్నాడు. ఆ వ్యక్తి 5,000 తీసి శంకర్ జేబులో పెట్టాడు. శంకర్ అన్నా, ఇవి నీకు, శాంక్షన్ చేయించు, చైర్మన్ సాబ్కు 10,000 ఇత్తా అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు శంకర్ బాబాని చూసి, ఏం తాత ఇటచ్చినావు అన్నాడు. బస్టాండ్ కూలగొట్టి పెద్దగా కడతారట కదా, నా పుస్తకాల షాపు కోసం నాకు ఓ దుకాణం కావాలి అన్నాడు. కష్టం తాత, బస్టాండ్లో 10 దుకాణాలే కడుతున్నారు. వాటి కోసం మినిస్టర్ల నుంచి కూడా రికమెండేషన్లు వస్తున్నాయి. దుకాణం దొరకడం అంటే కష్టమే అన్నాడు వెళ్ళిపోతూ. అట్లా అనకు బేటా, 22 ఏండ్ల నుంచి బస్టాండ్లో నా షాప్ ఉంది. ఇట్లన్నా చేసి ఓ దుకాణం ఇప్పించాలే అన్నాడు. కష్టమవుతుంది తాత, మా చైర్మన్కు పైసలు ఇయ్యంది ఏ పని కాదు. అజీంతోని ఓ 5,000 పంపించు, ఎలాగైనా నేను కష్టపడతా అని మరో మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. 5,000. మొయినుద్దీన్ గుండెల్లో రాయి పడింది. అంత డబ్బు తానెక్కడి నుంచి తేగలడు? చైర్మన్ని కలిసి బతిమాలుకుంటే అనుకొని మర్నాడు ఉదయమే చైర్మన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. పని మనిషికి చెప్పి లోపలికి పంపించమంటే ఓ గంటసేపు ఆగు అని వరండాలో కూర్చోబెట్టాడు. 10:30 దాకా కాంట్రాక్టర్లే వచ్చిపోతున్నారు. ఇక తనని పిలుస్తారనుకుంటే టైంలో పని మనిషి బయటకొచ్చి చెప్పాడు, చైర్మన్ సాబ్ ఇప్పుడు గలవరు తాత, డిఎస్పీ సార్ భోజనానికి వస్తుండట, రేపురా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. వంగిపోతున్న శరీరాన్ని ఈడ్చుకుంటూ బాబా బాధగా కదిలాడు. ఆ తర్వాతి రోజు ఎవరో చెప్తే కమిషనర్ ఇంటికి వెళ్ళాడు. కానీ కమిషనర్ హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలియడంతో కౌన్సిలర్ శంకర్ ఇంటికి వెళ్ళాడు. బేటా, ఇట్లనన్నా చేసి దుకాణం ఇప్పించాలే అని బతిమిలాడుకున్నాడు. కౌన్సిలర్ కనికరించలేదు. ఒక్కో దుకాణానికి 20,000 లంచమిస్తుండ్రు. నీకోసం 5,000 చెప్పిన, అవేమన్నా నా జేబులకా? చైర్మన్కే పోతాయి. అజీంతోని పంపించు, ఓ దుకాణం రిజర్వ్ చేయించి పెడతా అని లోపలికెళ్ళిపోయాడు. 5,000 ఇయ్యక తప్పదని అర్థమైన మొయినుద్దీన్ బాబా ఇల్లు చేరి ఆలోచనలో పడ్డాడు. 5,000 ఎలా ఎలా? బుక్ షాప్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో ప్రాణప్రదంగా దాచుకున్న పెళ్లినాటి వెండి పళ్ళెం బయటకు తీశాడు. ఏనాడూ ఆ పల్లెంలో భోజనం చేయలేదు. రంజాన్ ఉపవాసాలప్పుడైనా దాంట్లో తినమని భార్య చెప్పినా మక్కాకి వెళ్ళొచ్చిన తర్వాత తింటానని చెప్పేవాడు. పళ్ళ్యాన్ని చివరిసారిగా చూసుకొని బజారుకొచ్చి అమ్మేశాడు. 5,400 వచ్చాయి. అటునుంచి అటే కౌన్సిలర్ ఇంటికెళ్ళి 5,000 ఇచ్చాడు. 3 నెలల్లో బస్టాండ్ పనులు పూర్తవుతాయి. నీకిచ్చే దుకాణానికి మున్సిపాలిటీకి నెలకు 500 కిరాయి కట్టాలి అని చెప్పి 5,000 తీసుకున్నాడు. దుకాణం శాంక్షన్ అయిందని తెలియగానే హనీఫ్లో మార్పొచ్చింది. బుక్ స్టాల్కి నేనే వెళ్తాను, నువ్వింట్లో రెస్ట్ తీసుకో అని వెళ్ళేవాడు. ఆ మాటల్ని తండ్రి నమ్మాడు. బస్టాండు కూల్చేస్తూ పనులు మొదలయ్యాయి. పత్రికల్ని బయటే ఓ చోట కూర్చుండి అమ్మాల్సి వస్తోంది. హనీఫ్ నెల రోజుల్లో కొన్ని పత్రికల సేల్స్ తగ్గించి డిపాజిట్లు వాపస్ తెప్పించుకున్నాడు. కొన్ని ఏజెన్సీలు రద్దు చేసుకున్నాడు. తండ్రితో పత్రికల వాళ్లే సరిగా పంపించట్లేదని చెప్పాడు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు దుకాణం ఇవ్వడం మన అదృష్టం, అంత మంచి సెంటర్లో బుక్ స్టాల్లో ఏం లాభాలుంటాయి, నేను జ్యూస్ సెంటర్ నడుపుతా అని గొడవ పడటం మొదలుపెట్టాడు. మొయినుద్దీన్ బుక్ స్టాల్ తప్ప మరేదీ వద్దన్నాడు. రోజురోజుకి పత్రికల సర్క్యులేషన్ పడిపోయి ఉన్న పత్రికల్ని ఎవరూ కొనట్లేదు. ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. నా మాట విను, రేపు 5 గ్రైండర్లు కొంటున్నాను, 3 పిల్లల్ని పెట్టుకుంటే దుకాణం బాగా నడుస్తుంది అని సీరియస్గా వెళ్ళిపోయాడు హనీఫ్. మొయినుద్దీన్ బాబా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో వాళ్లంతా హనీఫ్నే సమర్థించారు.
జీవితకాలమంతా బుక్ స్టాల్లో కూర్చొని ఏం సంపాదించావని నిలదీశారు. చివరికి ఇదే జ్యూస్ సెంటర్లో ఓ పక్క చిన్న టేలా లాంటిది పెట్టి దాంట్లో 4 దినపత్రికలు 2 వారపత్రికలు వేలాడదిద్దాన్లే అన్నట్టు నిర్ణయించారు. మొయినుద్దీన్ మనసు తడిసిపోయిన పేపర్ ముద్దలా అయింది. షాహిద్ జ్యూస్ సెంటర్ గ్రైండర్ల రొదతో బిజీగా ఉంది. హనీఫ్ బిజీగా ఉన్నాడు. పనిపిల్లలు బిజీగా ఉన్నారు. బస్టాండ్లోని షాపింగ్ కాంప్లెక్స్లన్నీ బిజీగానే ఉన్నాయి. మొయినుద్దీన్కి కంపరంగా ఉంది. మారిపోయిన బస్టాండ్ అంతా కోలాహలంగా ఉన్న జ్యూస్ సెంటర్లోనే ఓ మూల టేబుల్పై పత్రికలు పెట్టి స్టూల్పై కూర్చున్నాడు. 5-6 దినపత్రికలు అమ్ముడుపోయాయి. మొయినుద్దీన్కి జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లవాడిలా అనిపించింది. ఇంక కూర్చోలేకపోయాడు. చేతికర్ర తీసుకొని బస్టాండ్ బయటకొచ్చి బాధగా వెనక్కి తిరిగి చూశాడు. బస్టాండ్ పరాయిదైపోయింది. అక్కడే పడుకునే బిచ్చగాడు నీడ దొరకక చచ్చిపోయాడు. ఎప్పుడూ తిరిగే పిచ్చిది ఏదో బస్సెక్కిపోయింది. తన బుక్ స్టాలు కనిపించట్లేదు. బస్టాండంతా బరువు తూచే యంత్రాలు, పాప్కార్న్ మెషిన్లు, రంగుల టీవీలు, గ్రైండర్ల మూతలు, హైటెక్ బస్సులు. బాబా మనసు మొద్దుబారింది. ఇంటివైపు నడవడం మొదలెట్టాడు. టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు తన బుక్ స్టాల్పై ఉగ్రవాదుల్లా దాడి చేశాయి. తన బుక్ స్టాల్ ఇక కనిపించదు. బాధగా కళ్ళు చీకట్లు కమ్మాయి. గుండె లయ తప్పింది. అడుగులు తడబడ్డాయి. చేతికర్ర ఆసరా తప్పింది. ఆ క్షణంలో ఎదురుగా వస్తున్న బస్సు మృత్యుశకటమే అయింది. అల్లాహ్ అన్న ఆర్తనాదం. రోడ్డంతా కలకలం. మరునాడు బస్టాండ్లో మొయినుద్దీన్ బాబా మళ్లీ కనిపించాడు. వేలాడదీసిన దినపత్రికల్లో. ఇంతవరకు షఫీ బుక్ స్టాల్ కథ విన్నారు. కథారచన కెవి నరేందర్. పఠనం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.